ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డాక్టర్ భూపతి రెడ్డి గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి నల్లవెల్లి సహకార సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి అతిథిగా వచ్చేసినటువంటి రమేష్ రెడ్డి గారు అధ్యక్షులు డిసిసి బ్యాంక్ నిజామాబాద్ గారికి, అదేవిధంగా ఇందల్వై సింగిల్ విండో చైర్మన్ తమ్ముడు గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా గుట్ట గంగాధర్ గారికి, అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్ గారికి, మరి ఇందల్వై మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గారికి, మరి ఎంపీపీ గోపి గారికి, మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మరి నల్లవెల్లి అంటేనే వెంకటరెడ్డి అంటే నల్లవెల్లి కాంగ్రెస్ పార్టీని దక్కించినటువంటి, అట్లాగే సహచర చైర్మన్ తారాచంద్ గారు, మన నల్లవెల్లి సోదరి చైర్మన్ సోదరులు శ్రీనివాస్ రెడ్డి గారు, మన డైరెక్టర్ ఆనంద్ గారు, మరి వేదిక పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. వెంకటరెడ్డి ఏమో మరి వేల్పూర్ కనుక మొదటి నుంచి దాదాపు మాకు సోదరు సమానుడు. నాకు ఒక 40 సంవత్సరాల నుంచి వెంకటరెడ్డి గారి పరిచయం. అట్లాగే 40 గ్రామస్తులకు మన సొసైటీ డైరెక్టర్లందరికీ నా యొక్క నమస్కారం. నాకు సార్ పర్మిషన్తో నాకు నిజామాబాద్లో డీసీబీలో 2 మీటింగ్స్ ఉన్నాయి. అందుకోసం సార్ ఎమ్మెల్యే గారు పర్మిషన్ తీసుకొని ముందు మాట్లాడుతూ ఉన్నారు. చాలా విషయాలు ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు. మరి నేను మన గౌరవ ఎమ్మెల్యే భూపతి గారి నుంచి నేను ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం నాకు. కానీ రాజకీయంగా ఇంత పేరు ఇంత తక్కువ టైంలో ఇంత పేరు తెచ్చుకున్న వ్యక్తి మన డాక్టర్ భూపతి రెడ్డి గారు. అట్లాగే ఏ విషయాన్ని కూడా నేను చాలాసార్లు మరి నేను వెళ్తూ ఉంటాను బైపాస్లో. మరి నేను కూడా డీసీపీ చైర్మన్గా అంత అవైలబుల్ ఉండ, కానీ సారు 24 గంటలు మన కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అందుబాటులో ఉంటారు. వారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు నేను చేస్తూ ఉన్నాను. మరి ఇంకో విషయాన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి కొంత ఆలస్యమైనప్పుడు నేను భూపతి గారు డాక్టర్ సార్తో ఒక ప్రోగ్రాము ప్యాడీ సెంటర్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. ఆ రోజు కారులో వెళ్తూ చెప్పాను సార్ కొంచెం ఇబ్బంది ఉంది, మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్తే ఇమ్మీడియట్గా మంత్రి గారితో మాట్లాడి నెక్స్ట్ డేనే స్టార్ట్ చేసే ప్రయత్నం చేయించాడు. కాకపోతే టెక్నికల్ ఇష్యూతో ఒక 2-3 టైం పట్టింది. మరి మనందరూ రైతుల పక్షాన ముఖ్యంగా మరి చెప్పగానే మరి రైతుల పక్షాన స్పందించి వారికి ఈ కొనుగోలు సెంటర్ చేసే చొరవ తీసుకున్నందుకు ప్రత్యేకంగా మనందరూ రైతులు ఉన్న దానికి మరి డీసీపీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇంకో విషయాన్ని మరి ఇందాక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చెప్తా ఉన్నారు, మీ దగ్గర ప్యాడీ అనేది ఎక్కువ మీటర్ ఉంటుందని మీ అందరికీ రైతులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఎవరు బయట బ్రోకర్లకు అమ్ముకోకుండా ఇబ్బంది పడకుండా, మరి నిన్న మన నుంచి రోజు చెప్తా ఉన్నాం. మరి మన భూపతి గారు కూడా చెప్తా ఉన్నారు, 500 రూపాయల సన్న రకానికి బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది త్వరలోనే మరి నిన్న కొన్ని వచ్చినాయి అంటున్నారు, కానీ రేపేళ్ళు మన దగ్గర కూడా రావచ్చు. మరి మనం వడ్లు జోకించినాక 2-3 రోజులనే పేమెంట్ కూడా వస్తున్నాయి కనుక మీరు అందరూ గుర్తించి మరి ప్రైవేట్ దళారు నమ్మకుండా అందరూ మన సెంటర్లోనే ఇస్తే అందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తూ ఉన్నాను. సహకారంతో ఐడిసిఎంఏ చైర్మన్గా నేను ఎలక్ట్ కావడం జరిగింది. మరి ఈ ప్రాంతం నల్లవెల్లి గ్రామం అంటేనే మన ప్రాంతంలో మంచి ప్రోగ్రెసివ్ ఉత్తమ రైతులు, మరి ఎక్కువ కూరగాయలు, కమర్షియల్ క్రాప్, మరి అదేవిధంగా పసుపు పండించే రైతులు ఇక్కడ ఉన్నారని మరి తెలుసు. మరి ఆ విధంగానే ఇప్పటికి కూడా నల్లవెల్లి గ్రామం అంటేనే మన ప్రాంతంలో మరి ఆదర్శ రైతులు ఉన్నటువంటి గ్రామము, పెద్ద గ్రామము, పొటెన్షియల్ గ్రామము. మరి ఇక్కడ నల్లవెల్లి సొసైటీ కూడా ఇవాళ ఆదర్శంగా బాగానే మరి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాగానే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మరి రాబోయే రోజుల్లో రైతులు సహకార సంఘాలు అనుసంధానంగా మరి రైతుల సంక్షేమం కోసం సహకార సంఘాలు మరి పనిచేస్తూ ఉన్నాయి. మరి ఏది
పొద్దున లేవగానే మందు కావాలన్నా పెస్టిసైడ్ కావాలన్నా ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా మరి మనం పొద్దున లేవగానే సొసైటీకి వచ్చే వాళ్ళం. మరి ఇవాళ కొంత కమర్షియల్ బ్యాంక్స్ వచ్చి మరి సహకార సంఘాలు మరి రైతులకు కొంత గ్యాప్ వస్తున్నది. మరి రాబోయే రోజుల్లో గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సొసైటీలను మరి బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. మరి వారి యొక్క ఆదేశానుసారము ఖచ్చితంగా ప్రతి సొసైటీకి మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులను చైతన్యవంతం చేసి మరి సహకార సంఘాల్లో మరి ఎక్కువ మంది రైతులు మరి మెంబర్గా ఉండేటట్టు మరి పండించినటువంటి పంటను రేపు రాబోయే రోజుల్లో మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మరి రాబోయే రోజుల్లో కూడా ఇతర పంటలు మన ప్రాంతంలో ఇక్కడ మక్కలు ఎక్కువగా పండించుకుంటాం, కమర్షియల్ పంటలు పండించుకుంటాము. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతిదీ నల్లవెల్లి గ్రామం నల్లవెల్లి సొసైటీ యార్డ్లో మరి మార్కెట్ యార్డ్ను డెవలప్ చేసి ప్రతి రైతు ఇక్కడనే మార్కెటింగ్ పండించినటువంటి పంటను ఇక్కడనే మార్కెటింగ్ చేసుకునే విధంగా మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కృషి చేసి ప్లాట్ఫామ్స్ కానీ మార్కెట్ యార్డ్స్ కానీ నిర్మాణం చేయడానికి వారు కృషి చేస్తారని ఈ సందర్భంగా మీ తరఫున వారికి విన్నవించుకుంటాను. మరి అదేవిధంగా ఏ విషయం వచ్చినా ఇలా సహకార సంఘాలు మీ తోడు ఉంటాయి. సహకార సంఘాలు మనలో ఒక భాగము అనే విషయాన్ని ప్రతి రైతు మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుమలయ్య తాండ వరకు కూడా కొత్త రోడ్డు శాంక్షన్ చేయించినాం 5 కోట్లు. ఇవాళ మళ్ళీ మనం నల్లవెల్లికి వెళ్ళి దున్కాల దాకా మొత్తం డబుల్ రోడ్ శాంక్షన్ అయింది 18 కోట్లు. ఇవాళ నల్లవెల్లిలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండే చాలా చిన్నదే అది, కానీ దాన్ని 20 ఏళ్ళ నుండి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఎస్సీని పిలిపించి మాట్లాడి ఇక్కడ పంపించి చేసిన తర్వాత అది కొంతవరకు రెక్టిఫై అయింది, ఇంకా వర్క్ నడుస్తూ ఉంది. కదా ఇక్కడ నేను ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు కూడా ఈ వాగు అక్కడ మన దేవస్థానం ఉంటుంది కదా, వాగు ఎన్ని వాగు అంటారు, కొత్త దేవుడి దగ్గర వాగు దగ్గర బ్రిడ్జ్ మేమందరం కూడా రైతులందరం కూడా చందాలు వేసుకొని మరి మేము కాలువే కట్టుకున్నాం. మనం పోవడానికి ఇబ్బంది అవుతుంది, మాకు 400-500 ఎకరాలు అక్కడ పొలాలు ఉన్నాయి. అంటే ఆ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది వాళ్ళకి. ఇక్కడ చెక్ డ్యామ్ కావాలని ఒక చెక్ డ్యామ్ శాంక్షన్ చేసిన. అంటే ఇవాళ మీకు ఏది కావాలంటే చేసి పెడతామని, ఎందుకంటే మీ ప్రేమ అలాంటిది, మీరు ఇచ్చిన గౌరవం మర్యాద అలాంటిది కాబట్టి మీరు నన్ను మర్చిపోలేను నేను. అయితే ఇవాళ నల్లవెల్లి గ్రామము అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరి సొసైటీ బిల్డింగ్ వచ్చేసరికి పాతది ఉంది, మరి కూలిపోయే పరిస్థితి ఉందంటే మరి వెంటనే మరి అప్పుడు తెలుసు మీకు అందరు మీరు అందించినటువంటి మీ గ్రామం నుండి కూడా డీసీఎంఏ చైర్మన్ ఉండే, మరి టీఆర్ఎస్ వాడు ఉన్నాడు. మీరందరూ మన కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్నాం. మరి మన ఎమ్మెల్యే ఉండగా ఒక టీఆర్ఎస్ డీసీసీబీ డీసీఎంఎస్ ఉండకూడదు అని చెప్పి మీరందరూ కోఆపరేట్ చేయండి అన్నప్పుడు మీ గ్రామస్తుడు అయినప్పటికీ మరి మీ గ్రామానికి మళ్ళీ సొసైటీ చైర్మన్ ఇస్తామని చెప్తే మరి మీరు అందరూ కూడా డైరెక్టర్లు వాళ్ళందరూ కూడా మాకు అప్పయిపోయింది. చిన్నపిల్లలు కూడా నిజంగా చేతులెత్తి నమస్కారం తెలియాలా. వీడియో వాళ్ళు కూడా వాళ్ళందరూ సార్ మాకు మీరు ఎట్లా చెప్తే ఎట్లా మాకు 2 పనులు చేసి పెట్టా అంటే మీ 2 గ్రామాలతోని తర్వాత మిగతా గ్రామాలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు అందరితో సాధ్యమైంది. అలా మనం ఒక యువకుడు శ్రీనివాస్ రెడ్డి మనకు చైర్మన్గా ఎన్నికైన తర్వాత నేను అంటే ఆయన చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి ఈ గ్రామానికి వస్తా ఉన్నా. మరి ఆ రోజే చెప్పిన నేను నాకు ఈ ప్రమాణ స్వీకారానికి కూడా 2 సార్లు మీరు అని అంటే నేను వేరే పనులలో ఉండి బిజీ ఉన్నా. మనం అటు కాదు, మనం ఏదైనా అక్కడ పని చేసుకొని ఒక కార్యక్రమం ఏదైనా చేసుకొని డెవలప్మెంట్ చేసుకొని పోదామని చెప్పి చెప్తే ఇవాళ మరి బ్యాంక్ నుండి మనం కొన్ని లోన్ తీసుకొని మన సొసైటీ నుండి ఒక 30 లక్షలు పెట్టుకొని ఇవాళ మన మండలమే కాదు జిల్లాలో ఎక్కడ లేదు 65 లక్షలతో మనం ఒక మంచి బిల్డింగ్ కట్టుకుంటున్నాం. ఇక్కడ నల్లవెల్లి రైతు మనకు ఆల్రెడీ ఒక రైతు వేదిక ఉన్నది. ఇంకా ఇది కూడా శిక్షణ కేంద్రంగా వాడుకోవచ్చు, మనం గోడంగా వాడుకోవచ్చు, ఇంకా దేనికైనా రైతులకు వాడుకోవచ్చు. అంటే ఈ విధంగా నల్లవెల్లి మహిళలందరూ కూడా అక్క అందరూ చూస్తున్నారు, అందరూ గురించి చెప్తున్నారు. ఏంది కానీ మాకని మీకు కూడా ఒక మంచి మహిళా భవనం నేను ఇక్కడ కట్టించి ఇస్తాను. నాకు తెలుసు మీకు అందరూ కూడా ఇబ్బంది ఉంది. సో దానికి ఎంతైనా కానీ అది ఎన్ని లక్షలైనా కానీ మీకు మంచి మీటింగ్ పెట్టుకోవడానికి మహిళా భవన్ కట్టించిస్తాం. అంటే నేను ఏం చెప్తానంటే నల్లవెల్లి గ్రామము నాకు ప్రత్యేకమైన అభిమానం. సో నేను మీ దయతో మేము గెలిచిన తర్వాత ఈ నల్లవెల్లి గ్రామం రుణం తీర్చుకోవడానికి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇక్కడ రైతులు కష్టపడే రైతులు ఉన్నారు, పంట బాగా తీస్తారు. అందరూ కూడా మరి
ఎప్పుడు వచ్చినా కానీ నల్లవెల్లి భోజనం చేసిపోతే ఇక్కడ అన్నం దొరుకుతుంది మాకు. అంటే ఇలాంటి గ్రామంలో తప్పకుండా మనం అన్ని విధాలుగా డెవలప్ చేయాలని ఇవాళ మన మండలంలోని నల్లవెల్లి గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీ గ్రామానికి అన్ని కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు, కొన్ని కుల సంఘాలకు కట్టించేది ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా మనం ఇంకా 4-5 మీ చూపించినటువంటి గౌరవము మీరు ఆదరించి మరి మండలంలోనే హైయెస్ట్ మెజారిటీతో మీ గ్రామంలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. దానికి ప్రతిఫలంగా మరి మీకు అందరు కూడా తెలుసు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా మరి మీరు ఆదరించిన తీరు, దానికి మరి ఇక్కడ మనం అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా దేవస్థానం దగ్గర ఒక 5 లక్షల రూపాయలు, తర్వాత డ్రైనేజ్కి ఒక 5 లక్షల రూపాయలు, మరి ఇంకా కొన్ని పనులు కూడా మహిళా బంధు సంఘానికి ఇవన్నీ కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. అప్పుడు చాలా అంటే మనకు పరిమితులు తక్కువ ఉంటాయి, ఒక సీపీ ఒకటే ఉంటుంది, ప్రపోజల్స్ పెట్టుకోనికి రాదు. కానీ మరి నల్లబెల్లి గ్రామస్తులు నా మీద ఉంచుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళు ఊహించినట్టే మరి మనం పని చేసి పెట్టాలా, వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నల్లబెల్లి గ్రామానికి అంటే నిజంగానే అంటే మనం తక్కువ టైంలో ఏ గ్రామానికి కూడా ఇంత చేయలేదు. నేను వచ్చి ఇప్పుడు మనకు 11 నెలలు అయింది మన ప్రభుత్వం వచ్చి, దాంట్లో 3-4 నెలలు మరి పార్లమెంట్ ఎన్నికలు పోయినాయి. ఇక మనకు ఇప్పుడు అంతా కేసీఆర్ చేసినటువంటి అప్పుల వల్ల మొత్తం అస్తవ్యస్తమై మనం ఒక కొత్త సంసారం లాగా అయిపోయింది అన్నట్టు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎన్ని అవకతవకలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మరి నల్లవెల్లి గ్రామం మీద ప్రత్యేకమైన శ్రద్ధతోని ఇవాళ మీకు ఇక్కడ ఆ డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉందో వాగులో నీళ్లు పోయేటట్టు మనకు చెరువు నిండిన తర్వాత ఇంకెక్కువ నీళ్లు మరి వచ్చి చెరువు దిగిపోతున్నాయి, మరి అక్కడ పంట పొలాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పినప్పుడు యాక్చువల్లీ ఫండ్ లేకుండా మన దగ్గర వేరే ఫండ్ను డైవర్ట్ చేసి మరి మన గ్రామస్తులను పంటలు కాపాడాలా, మరి వాళ్ళ చెరువులు నిండిన తర్వాత వాళ్ళు అక్కడ తూము బంద్ చేసుకుంటట్టు ఉండాలని చెప్పి దాన్ని చేపేయడం జరిగింది అక్కడ మాటకాలలో. అదేవిధంగా ఇవాళ సొసైటీకి సంబంధించినటువంటి 65 లక్షల తర్వాత రైతు శిక్షణ వేసుకోవడం జరిగింది. రైతులతో రైతులందరూ కూడా ఏదైతే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేస్తూ ఉన్నాయి, మరి అందరు కూడా ఈ డబ్బులు అందుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏం ఇబ్బంది లేకుండా మన రికార్డు స్థాయిలో వరి ప్రొక్యూర్మెంట్ మొత్తం తెలంగాణలో 1,55,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 500 రూపాయల బోనస్ కూడా. సో ఇవాళ రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. రైతులు రాజు చేసే లక్ష్యంగానే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మరి ఏదైతే 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాం, ఇంకా రాబోయే కాలంలో మిగతా రైతులందరూ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే చేస్తుంది. అదేవిధంగా రైతుకు సంబంధించిన మట్టుకు ఇక 500 రూపాయలు బోనస్ రుణమాఫీ కాకుండా ఇంకా ఈ పనిముట్లకు కూడా ఇవన్నిటికి కూడా ఇవాళ మరి సబ్సిడీస్ మళ్ళా కూడా చేస్తూ ఉన్నారు. మహిళా సమాఖ్య అందరినీ కూడా ఆదుకోవడానికి కూడా మరి మహిళలను ప్రొటెక్షన్ చేయడానికి కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు సంక్షేమము, ఒకవైపు వ్యవసాయము, మరి ఇంకోవైపు విద్యా వైద్యం కూడా ప్రభుత్వము మరి ముందుకు తీసుకుపోతూ ఇవాళ మరి తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన అందిస్తూ ఉంటే, ప్రజారాజ్యాన్ని అందిస్తుంటే ఇవాళ బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద దుమ్మతి పోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందో అని ఆలోచనతో మొన్ననే ఎంపీ ఎలక్షన్లో డిపాజిట్లు పోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళ ఏ పని చేసినా మూసి ప్రక్షాళన చేస్తామనంటే వద్దంటారు, హైడ్రాను వద్దంటారు, మరి ఇక్కడ బీసీ కులగణ చేస్తా అంటే దాన్ని వద్దంటారు. మరి స్టాండ్ ఏంటంటే మరి అది కూడా చెప్పట్లేదు. మరి వాళ్ళకు ఒకటే ఆలోచన ఉంది, మరి టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసి కాంగ్రెస్ పార్టీకి మరి మీద దుమ్మెత్తి పోసి మంచి పేరు రాకుండా అడ్డుకుంటున్నారు తప్పితే ప్రజా సంక్షేమం వాళ్ళకి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా భావిస్తారు.